హైదరాబాద్ ముషీరాబాద్ మండల పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని తల్లిదండ్రులు ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకాలు, యూనిఫామ్లు, విద్యా సామాగ్రిని పాఠశాలల వద్దనే కొనుగోలు చేయాలని బలవంతం చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారని ధర్మ సమాజ్ పార్టీ ముషీరాబాద్ అధ్యక్షుడు సంతోష్ ఆరోపించారు. పేద మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఉచిత విద్య, పుస్తకాలు, యూనిఫామ్లు, రవాణా సదుపాయాలు పూర్తిగా అమలు కావడం లేదని తెలిపారు. సమస్యలపై డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కు వినతి పత్రం అందజేసి నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముషీరాబాద్ మండల డిప్యూటీ ఈవో గారిని కలవడం జరిగింది. విషయం ఏమిటంటే 2009 విద్యా హక్కు చట్టం ప్రకారము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేద పిల్లలకు 25% ప్రైవేట్ స్కూల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి చట్టం ఉంది. కావున చట్టం ఉన్నాక దాదాపు మన 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ అయినా సరే, ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి అయినా సరే ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసలేరు. అంటే ఎందుకు ఇంప్లిమెంట్ చేసలేరు అంటే వీళ్ళకు విద్య మీద విద్యాశాఖ బడ్జెట్ డబ్బులు ఖర్చు పెట్టే పేద పిల్లల మీద డబ్బు ఖర్చు పెట్టే ఉద్దేశం లేదు కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేసలేరు. ఇంకొక విషయం, ప్రైవేట్ స్కూళ్ళలో వీళ్ళు బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ అమ్మొద్దు, చట్ట వ్యతిరేకం. అది గిట్లా వీళ్ళు అమ్ముతున్నారు. వీళ్ళు ప్రభుత్వం దాని మీద గిట్లా ఏమి యాక్షన్ తీసుకుంటలేదు. ఎందుకు తీసుకుంటలేదు అంటే ఈ ప్రైవేట్ స్కూళ్ళ నుంచి పార్టీ ఫండ్ వీళ్ళకు రేవంత్ రెడ్డికి అన్ని ప్రధాన పార్టీలకు అన్నిటికీ పోతుంది కాబట్టి మీరు ఎంతైనా దోచుకోరు, మేము మిమ్మల్ని ఏమనము. 25% రిజర్వేషన్ ఉన్నా దాని మీద వీళ్ళు చర్య తీసుకోరు. వీళ్ళు ఫీజులలో దోపిడీ చేసిన వీళ్ళు యాక్షన్ తీసుకోరు. వాళ్ళు బుక్కులు, వాళ్ళు అన్ని బిజినెస్ విద్యను మొత్తం వ్యాపారంగా చేసి అంత హీనంగా చేస్తున్నా ఇట్లా ప్రభుత్వము రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఇట్లా ఆయన ఉండి బ్రోకర్ ప్రైవేట్ స్కూల్ అని దోచుకోరి, పేదోళ్ళని దోచుకోరు అని చెప్పి బ్రోకర్ లాగా వ్యవహరిస్తుండ్రు రేవంత్ రెడ్డి. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ధర్మ సమాజ్ పార్టీ నుంచి ముషీరాబాద్ మండల అధ్యక్షునిలాగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ విషయాన్ని మేము జిల్లా విద్యాధికార శాఖ దగ్గరికి తీసుకెళ్తాము. దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి ఎట్లయినా చట్ట ప్రకారం ఉన్న 2009 విద్యా హక్కు చట్ట ప్రకారం దాని పిల్లలకు ఈ సంవత్సరం నుంచి ఆయన ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము ధర్మ సమాజ్ పార్టీని డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రైవేట్ విద్యా వ్యవస్థలలో బుక్కులు, యూనిఫామ్లు అమ్మొద్దు, ఇది ఇట్లా అమ్ముతున్నారు. ఎందుకు దీని గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? ఎందుకు దీని మీద రేవంత్ రెడ్డి దీని మీద యాక్షన్ తీసుకుంటలేరు? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది చాలా తీవ్రమైన చర్య, చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. దీన్ని ధర్మ సమాజ్ పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము దీని మీద రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.